Hey guys, welcome back to Ramleela Network YouTube channel. This is Raj Pawan. And guys, ఛానల్ కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ చేస్తే మోర్ లైక్స్ వస్తే యూట్యూబ్ ప్రమోషన్ ఇచ్చి మన వ్యూస్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. Photoshop episode 1 free classes. ఫస్ట్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. వచ్చినదంతా అయితే క్రియేట్ నొక్కినాం అనుకో, ఈ బాక్స్ ఓపెన్ అయితే న్యూ డాక్యుమెంట్స్ అని. ఈ న్యూ డాక్యుమెంట్స్ అని ఓపెన్ అయినప్పుడు ఇందులో మీకు సైజెస్ ఉంటాయి. సేవ్ ఉంటుంది, ఫొటోస్ ఉంటుంది, ప్రింట్ ఉంటుంది, యానిమేట్ ఉంటుంది, వెబ్ ఉంటుంది, మొబైల్, ఫిలిం అండ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇందులో మనం మామూలుగా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇది సేవ్డ్ అంటే నేను చేసినవి ఫొటోస్. ఫొటోస్ ఏ సైజ్ కావాలంటే మామూలుగా ఫ్లిక్స్ ఇవి అవి ఉంటాయి కదా, 16x12, 3x2, 6x4, 7x5 అలా. ప్రింట్ A4 సైజ్ ఇవి B3, DL, C6 అవి. వెబ్స్ వచ్చేసి ఇది డ్రాయింగ్ సంబంధించింది, మనకు సంబంధం లేదు. వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. అండ్ మళ్ళీ మొబైల్ వచ్చేసి ఐఫోన్ది అవి అన్నీ ఉంటాయి. అండ్ ఫిలిమ్స్ వచ్చేసి ఫిలిం వచ్చేసి 1080 అండ్ ఉంటుంది, 2K కూడా ఉంటుంది. చూపిస్తాను ఇదండి, 4K కూడా ఉంది. 3840 ఇంటూ 2160 4K. 2K వచ్చేసి 1000p, 2048 ఇంటూ 1080. ఇగో ఫిలిం 8K అంటే థియేటర్స్లో 8K. ఇవి అవన్నీ ఉంటాయి, అంటే ఇందులోకి వెళ్ళి అన్నీ చేసుకోవచ్చు. మీకు ఫోటోషాప్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను లింక్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తా. పర్సనల్గా ఎవరెవరు కామెంట్ చేస్తారో వాళ్ళకి పర్సనల్గా షేర్ చేస్తాను నేను. తప్పకుండా అయితే వీడియో అయితే చూసి షేర్ చేస్తూ ఉండండి. మ్యాక్సిమం మనం మేము ఒక పోస్టర్, నార్మల్గా ఒక పోస్టర్ తయారు చేద్దామని అనుకుంటే 1080 ఇంటూ ఇట్లా మీరు నొక్కిలు అనుకో, సరే ఇట్లా ఫొటోస్ వచ్చినా మామూలుగా ఏది వచ్చినా ఇక్కడ 1080 ఇంటూ 1080 పెట్టేసుకొని డేట్ నొక్కేసేయండి. ఇలా వచ్చేస్తుంది. మీకు వచ్చినప్పుడు ఫస్ట్ ఫోటో బాక్స్ ఇలా వస్తుంది, ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. అండ్ ఇట్లా మీకు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అంటే బ్లాక్, డార్క్ చేసుకోవచ్చు, లైట్ గ్రీన్. సరే ఇదైతే పెడదాం. ఇప్పుడు ఈ వైట్ పేజ్ మీద మనం ఒక ఫోటో అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫైల్స్ అని ఉందా, ఫైల్స్లో న్యూ ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పినట్టు ఇందాక న్యూ ఓపెన్ అని చెప్పిందిగా, అక్కడ న్యూ అంటే ఎగ్జాంపుల్కి ఈ బాక్స్ వస్తుంది. న్యూ ఓపెన్ నొక్కినాం అనుకో, బ్రౌజర్ ఓపెన్ కూడా ఉంటుంది. అండ్ ఓపెన్ నొక్కినాం అనుకో ఇట్లా ఫైల్స్ వస్తాయి. దీనికి షార్ట్ కట్ ఓపెన్ వచ్చేసి కంట్రోల్ ఓ కొట్టినాం అనుకో ఓపెన్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ మనం ఈ ఫిష్ది చేద్దాం. ఇప్పుడు ఈ ఫిష్ని మనం ఇందులో పెట్టి మనం చేద్దాం. సరే నీకు అబ్బా ఇట్లా ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ ఉన్న ఫోటో ఇందులోకి ఎలా వస్తుంది అని అనుకుంటారా? అట్లా రావాలనుకుంటే ఫైల్స్లోకి వెళ్ళి ప్లేస్ లింక్లోకి వెళ్ళి ఫిష్ నొక్కి వచ్చింది, ప్లేస్ నొక్కినాం అనుకో మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఈ ఫిష్ ఇప్పుడు వాటర్లో ఉన్నట్టు చెయ్యాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మామూలుగా చూస్తూ ఉండండి, మ్యాక్సిమం 1-2 సార్లు చూడండి. అర్థం కాకపోతే వీడియోనే కాబట్టి చూసుకుంటూ ఒక దిక్కు సెల్లు పెట్టుకొని ల్యాప్టాప్లో చూసుకుంటూ చేయండి. ఇది ఫిష్. అండ్ మళ్ళా ఫైల్స్లోకి వెళ్ళి ప్లేస్ లింక్లోకి వెళ్ళి వాటర్ నాకు వాటర్ వచ్చేసి ఇక్కడ దాకా చాలు, ఈ 50 వరకు చాలు. తీసుకొని ఇందులో మామూలుగా ఇట్లా కట్ చేసుకుంటా 1080 అంత సైజు. మళ్ళీ కాపీ కొట్టాలంటే Ctrl+C Ctrl+V పేస్ట్.
కంట్రోల్ సి ఏమో కాపీ, కంట్రోల్ వి ఏమో పేస్ట్. నార్మల్గా కూడా ఉంటుంది. నార్మల్గా కూడా ఎట్లా అంటే ఈ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ నొక్కి మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి కింద ఇక్కడ పేస్ట్ ఉంటుంది, పేస్ట్ నొక్కండి వచ్చేస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వెళ్ళేసినప్పుడు డిలీట్ నొక్కండి, డిలీట్ నొక్కండి. రైట్. మళ్ళీ చాలా మందికి కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవి రాలేదు అనుకోండి, ఈ సెట్టింగ్స్, కలర్ సెట్టింగ్స్, లేయర్స్ ఇవన్నీ రాలేదు అనుకోండి, ఇక్కడ మీకు పక్కన సర్చ్ ఉందా, సర్చ్ పక్కనే బాక్స్ ఉంది కదా, ఇది నొక్కండి. ఇది నొక్కింది అనుకో 3D నోట్ ఇలాంటి ఇవన్నీ ఫోటోగ్రఫీ ఇవన్నీ వస్తూ ఉంటుంది ఇట్లా. మ్యాక్సిమం మీరు ఇక్కడ వచ్చేసి ఇట్లా సెట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ మీద క్లిక్ చేసి వాటర్ కావాల్సినంత సైజులో అది పెట్టేసుకుంటే ఫిష్ సెట్ చేసేసుకొని ఇక్కడ ఈ లేయర్ని వచ్చేసి కింద పెట్టుకోండి. ఇక్కడ ఈ ఫిష్ వచ్చింది కదా, ఫిష్ సైజ్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న దాని తర్వాత ఫస్ట్ నార్మల్గా చూడండి, ఈ నార్మల్లోకి వెళ్ళి వీటిలో ఇందులో ఏది బాగా వస్తుందో చూడండి. చూసిన దాని తర్వాత ఏది సెట్ కావట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఫిష్ నొక్కేసి కంట్రోల్ సి కంట్రోల్ వి నొక్కేసి సేమ్ అది ఉన్న పొజిషన్లో పెట్టేసుకొని బ్యాక్ సైడ్ దాన్ని స్క్రోల్ చేసి ఫ్రంట్ది ఐస్ క్లోజ్ చేసేసి నార్మల్గా ఓకే చేసి రబ్ చేయండి. ఇట్లా చిన్నగా ఇట్లా రబ్ చేసి మళ్ళీ ఇది ఆన్ చేయండి. మళ్ళీ కింద దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు సెట్ చేయండి, వాటర్తో సెట్. ఇక్కడ కూడా దీన్ని కూడా రబ్ చేయండి. ఇక్కడ రబ్ అయిపోయింది. ఇప్పుడు కింద దాంట్లో ఏ వాటర్కి సెట్ అవుతుంది ఇట్లా చూసుకుంటే ఇది ఓకే, ఇది నాట్ బ్యాడ్. ఇట్లా చూసుకోండి. ఇందులో సెట్ అయింది కాబట్టి ఇది ఇలా మీరు ఇట్లా పిఎన్జి ఫొటోస్ మీకు ఇష్టం, మీకు ఏది కావాలంటే అది చూసుకొని పెట్టేసుకోండి. పిఎన్జి ఇప్పుడు చూపిస్తా, చాలా ఉన్నాయి పిఎన్జీలు. ఇట్లా జస్ట్ నేను చెప్పింది ఏంటిదంటే బేసిక్ వర్కే. జస్ట్ ఒక పిఎన్జి ఫోటో తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్లో ఆ ఫిష్ ఎట్లా సెట్ చేయటం అని చెప్పేసి అంతే. మీకు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే యాస్టీజ్ అది ఎట్లుంది, వాటర్లో ఉన్నట్టే ఉంది కదా. ఒకవేళ ఈ ఫిష్ని ఇంకా పెద్ద చేసుకోవాలంటే రెండింటిని పట్టుకొని కంట్రోల్ నొక్కేసుకొని క్లిక్ చేయండి, పెద్దగా చేయండి. ఇలా ఫస్ట్ ఇది బేసిక్, అంటే మీరు ఫోటో తీసుకొని ఎట్లా చేయగలుగుతారు, ఇట్లా వస్తుంది అని చెప్పేసి ఇది బేసిక్. ఇది ఎపిసోడ్ 1లో ఇది బేసిక్. ఇది నార్మల్గా మీకు దీంట్లో ఇంకా కట్టింగ్స్ కూడా చెప్తా నేను రేపు. ఎగ్జాంపుల్ చెప్పేయమంటే ఇప్పుడే చెప్తా, కట్టింగ్స్ కూడా చెప్తా. ఇక ఇది వచ్చేసి ఎరేజర్ ఇట్లా రబ్ చేస్తుంది. మళ్ళీ ఒకవేళ మిస్టేక్ అయింది అనుకో, అంటే ఇట్లా మీరు రబ్ చేసేటప్పుడు అరే మొత్తం పోయింది అని చెప్పని అనుకుంటే కంట్రోల్ నుండి జెడ్ నొక్కండి. కంట్రోల్ జెడ్ వచ్చేస్తుంది. ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా కంట్రోల్ జెడ్, బ్యాక్ అవుతుంది. మళ్ళీ ఇది వచ్చేసి క్రాప్, అంటే ఈ సైజ్ వరకు నాకు చాలు అని అనుకుంటే ఈ క్రాప్ చేసుకుంటే బాక్స్ క్రాప్లో అవుతుంది. ఇది బాక్స్ వరకు. అండ్ ఇది వచ్చేసి అంటే మీరు 360 degrees ఎట్లా అంటే అట్లా ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అటాచ్ చేస్తే అది కట్ అవుతుంది. కట్ నొక్కిన కాపీ కొట్టిన అది. మళ్ళీ ఇది వచ్చేసి సెలెక్ట్ చేసుకోవటం, అంటే ఏ ఫేస్ ఎక్కడ దాకా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పెన్సిల్. ఇది వచ్చేసి ఫ్రేమ్ క్రాప్, ఇక్కడ వరకు క్రాప్ చేసుకోవడం ఇట్లా. అండ్ ఇది అవసరం లేదు,
అండ్ ఇది వచ్చేసి కలర్ సెట్ చేసుకోవడం, అంటే ఏ కలర్ ఎంతవరకు ఒక మ్యాచింగ్. అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాం, ఇక్కడ ఈ కలర్ నాకు ఇక్కడ బ్లూ కలర్ కావాలనుకో, ఈ బ్లూ కలర్ ఇక్కడ సెట్ చేసుకున్నాను అనుకో, ఇందులోకి వెళ్ళి టిక్ బ్లూ పెట్టేసుకున్నాం, అది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటిదంటే మామూలుగా ఈ ఇప్పుడు దీని గురించి ముందు చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొత్తం కలిపేస్తున్నా చూడండి, మొత్తం ఫ్రేమ్ ఇమేజ్లో చేసేసి మొత్తం ఫ్రేమ్. ఇప్పుడు ఈ ఫిష్ది ఈ ఉంది కదా, దీన్ని ఇట్లా లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇట్లా క్రాప్ చేసుకొని మళ్ళీ దీని దగ్గర అటాచ్ చేసి ఇది మెల్లగా ఇట్లా జరిపిల్లనుకో పోతా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫిష్కి తోకలేదు అట్లా అన్నట్టు. అంటే వేరేది మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా రిమూవ్ చేయాలనుకుంటే అది. ఇది వచ్చేసి డ్రాయింగ్, ఏదైనా కలర్ సెలెక్ట్ చేసి ఇట్లా డ్రాయింగ్ వేయటం. ఇది అవసరం లేదు మీకు. ఎరేజర్ మీకు తెలిసిందే. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఇట్లుంది బ్యాక్గ్రౌండ్, మీకు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది నొక్కేసి ఇక్కడ కలర్ పెట్టుకొని మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్కి వచ్చేసి నేను బ్లూ తీసుకుంటాను, ఇంకోటి వచ్చేసి వైట్ తీసుకుంటా. ఈ ఎడ్జ్ జస్ట్ ఇక్కడ కలర్ అవపడుతుందా, ఈ కలర్ దగ్గరే క్లిక్ చేసి ఓకే నొక్కేసుకొని ఈ పైన నుంచి ఇట్లా కింద వరకు స్క్రోల్ కావాలా, ఇలా పడుతుంది కలరు. అంటే ఇట్లా వస్తుంది మీకు ఒకవేళ బ్లూ ఇటు వైట్ ఇటు రావాలనుకుంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్క్రోల్ చేయండి, స్వైప్ అప్ చేయండి, ఇట్లా ఇటు వస్తుంది అట్లా అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కట్ చేసినా మామూలుగా ఇట్లా ఒకవేళ ఇది ఎక్స్చేంజ్ ఇంకా పెద్దగా రావాలి అనుకోండి, ఇట్లా హెయిర్ స్టైల్ అవి ఇవి సెట్ చేస్తారుగా, హెయిర్ స్టైల్ అవి సెట్ చేస్తారుగా అది అట్లా అన్నట్టు. ఇది వచ్చేసి నార్మల్ది ఇట్లా వైట్నెస్ చేస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు వైట్ అవపడుతుందా, అట్లా వైట్నెస్ చేస్తుంది. ఇది పెన్సిల్, మీకు కట్టింగ్స్ షేప్ అవన్నీ చూపిస్తాం మీకు. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇంకో ఎపిసోడ్. ఇది వచ్చేసి టెక్స్, మామూలు టెక్స్ అన్నట్టు అన్నీ వస్తూ ఉంటాయి ముందు ముందు. వచ్చి మౌస్ నార్మల్, దీని గురించి కూడా చెప్తారు. ఇది వచ్చేసి షేప్ కలరు, నేను ఇట్లా మీకు ఏదేది కావాలి ఇట్లా కలర్ సెట్ చేసుకోవటం నేను చెప్తా. ఇవన్నిటి గురించి ముందు ముందు వస్తూ ఉంటుంది, మీకు వీడియో చూస్తూ ఉండండి రెగ్యులర్గా. ఇదేంటిదంటే హ్యాండ్, ఇదేంటిదంటే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవటం. దీని షార్ట్ కట్ వచ్చేసి మౌస్. దీనిది షార్ట్ కట్ అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ సెలెక్ట్ అయింది, ఈ ఫేస్కి అవ్వాలి. ఇప్పుడు స్క్రీన్ ఇట్లా ఫుల్ అయిపోయింది, ఇక్కడ ఇట్లా మౌస్ పట్టుకొని ఇట్లా జరుపుతూ ఉండాలి, సెట్ అయిపోద్ది, అట్లా జరుగుతుంది. జూమ్ అవుట్. ఇది వచ్చేసి కలరు అట్లా. ప్రస్తుతానికి అయితే బేసిక్ అయితే ఇది. చేసిన వాళ్ళు మాత్రం ఇట్లా ట్రై చేయండి. ఇట్లా ట్రై చేసి మన గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్లో లింక్ అయితే పెట్టండి, టెలిగ్రామ్లో కూడా పెట్టండి. అది చేసి మనకు మర్చిపోకుండా తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఎపిసోడ్ 2లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయటం ఎట్లా, బ్యాక్గ్రౌండ్ని ఎట్లా కట్ చేయాలి, ఈజీ మెథడ్లో బ్యాక్గ్రౌండ్ ఎట్లా కట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఏ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేయాలి, ఏ యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి, అవన్నీ మీకు చెప్తాను నేను. మీరు తప్పకుండా ఆ లోపల ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎపిసోడ్ 1 అయితే బేసిక్ ఇది. నార్మల్గా ఇట్లా మీరు ఇది చేయటం అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇలాంటి డౌన్లోడ్ చేసుకోవాలంటే పిఎన్జీ వింగ్ అని చెప్పి ఉంటుంది. పిఎన్జీ వింగ్లోకి వెళ్ళి అందులో మీకు ఏది కావాలంటే ఫిష్ కావాలంటే ఫిష్ అని కొట్టండి, మీకు డైరెక్ట్ పిఎన్జీ వచ్చేస్తే డౌన్లోడ్ కొట్టిల్లనుకో వాళ్ళు వెరిఫై ఒకటి అడుగుతారు కింద, ఆ వెరిఫై ఇచ్చేసి డైరెక్ట్ మీరు డౌన్లోడ్ అయిపోయి జెన్యూన్ యాప్ అది, అందులోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. రేపు నేను చూపిస్తాను మీకు. ఇంకా మీకు రేపు ఎగ్జాంపుల్ ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా ఎడిట్ చేయాలి, ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా ఎడిట్ చేయాలి ఇవన్నీ చూపిద్దామని చెప్పి డౌన్లోడ్ చేసింది. మీకు రేపు ఇవన్నీ చూపిస్తా. మీరు తప్పకుండా ఆ లోపల ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. రామ్లీలా నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ అయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫ్రీ ఎడిటింగ్ ఫోటోషాప్ అయితే నడుస్తుంది కదా, తప్పకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. క్లాసెస్ అయితే షేర్ చేయండి. ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ జస్ట్ 5 ఎపిసోడ్స్ అనగా 5 ఎపిసోడ్స్లో అయితే మీరు నేర్చేసుకుంటారు. ఒక ఎపిసోడ్ అయిపోయింది, ఇంకా 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. తప్పకుండా వాచ్ చేయండి. What's up is down, what's left is right. Chasing stars and holding you.